నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. నిన్న జరిగిన వెన్నుపోటు దినోత్సవాన్ని వైసీపీ అయితే బాగానే ప్రచారం చేసుకుంటుంది. వంచనపై గర్జన, ప్రజాగ్రహం పెల్లుబికింది, ఇలా ఏవో క్యాప్షన్స్ ఇస్తూ ప్రచారం చేసుకుంటుంది. కానీ అంతర్గతంగా వైసీపీలో జరుగుతున్నది ఏంటి? మరి కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే కార్యక్రమానికి హాజరవ్వకుండా పార్టీకి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి అంతర్గతంగా ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఇలా కార్యక్రమాలకు పిలుపునిస్తూ పాల్గొనకుండా ఉండడాన్ని ఏ విధంగా చూడొచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం కోల్పోయిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికీ 4-5 కార్యక్రమాల వరకు ఆయన పిలుపునిచ్చారు, కానీ దేనికి కూడా ఆయన హాజరైనటువంటి పరిస్థితి లేదు. ఒక్క గుంటూరు మిర్చి యార్డుకి ఆయన వెళ్ళడం, అక్కడ పరామర్శించి రావడం మనం చూసాం. దానికి మినహా ఇప్పటి వరకు ఏ కార్యక్రమానికి హాజరవ్వాలి. నిన్న వెన్నుపోటు దినం అన్నారు, అలా వెళ్ళి ఇలా బెంగళూరు వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. అసలు ఈ విధంగా చేస్తే అసలు పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఎలా చూడవచ్చు అంటారు? ఆయన ఆలోచన తీరేంటంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అసలు రాజకీయ నాయకుడు కాదు, ఒక ముఠా నాయకుడు, ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నవాడు. అతని ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అతని పెత్తనం కావాలి, పెత్తనం కావాలంటే అధికారం కావాలి, అధికారం కావాలంటే డబ్బు కావాలి, ప్రజాదరణ కావాలి. ఇది ఒకదానికొకటి లింక్. ఆ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతోటి ఈ 10 ఏళ్ళు పనిచేసి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెత్తనం సంపాదించాడు, పెత్తనం చేశాడు. ఆ పెత్తనం సరిగ్గా చేయలేకపోయాడు. ఆ పెత్తనాన్ని, ఆ అధికారాన్ని కంటిన్యూ చేసుకుని చాకచక్యం బుర్ర ఉండాలి. అతని బుర్రలో గుజ్జు లేదు, ఏదో ఒకటే ఉంది. అధికారం, పెత్తనం, మొండిగా వెళ్ళటం, మూర్ఖంగా వ్యవహరించడం, వన్ సైడ్గానే వ్యవహరించడం. దీంతో తనంతటి వాడు లేనుడు అనుకోవడం, పిచ్చి భ్రమల్లో ఉండటం, కొన్ని చిత్తచాంచల్యం, కొన్ని భ్రమలో ఆ భ్రమలు నిజం అనుకోవడం అతను ఉన్న అవలక్షణాలు. ప్రజలందరినీ బానిసలుగా చూడటం. తన వల్లే నాయకులు అందరూ, ఈ నాయకులు కార్యకర్తలు ప్రజల వల్ల అతను గెలిచాడు అనుకుంటలేదు. తన వల్ల ఈ నాయకులు అందరూ గెలిచి పదవులు వచ్చినాయని అనుకుంటాడు. నేనే పదవులు ఇచ్చాను అనుకుంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే మానసికంగా అతనికి దౌర్బల్యానికి గురవుతాడు. తన సుప్రమసీని ఎక్కువగా వహించుకుంటాడు. ఒక్కసారి ఎప్పుడైతే అధికారం కోల్పోయాడో ప్రజలందరూ కూడా దూరమైనప్పుడు, అధికారవంతమైనప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. తీవ్ర నిరాశ నిస్పృహలు వచ్చేస్తాయి. ఎదటోళ్ళ మీద శాపాలు పెట్టేస్తూ ఉంటారు. ప్రజలకు అన్యాయం చేశారు నాకు, లేదా ఈవీఎంల మీద గెలిచిన బుద్ధి, వాళ్ళు గెలిచిన అలా గెలిచారు. కాబట్టి అతనిలో మ్యాక్సిమం ఫ్రస్ట్రేషను, భవిష్యత్తు మీద బెంగ. ఇంకో పక్కనే తను చేసిన అరాచకాల, అవినీతి మీద కేసులు ఏ రకంగా వస్తాయో తెలియదు. ఎవడ లొంగిపోయి అతను కారాగారవాసం చేసాడు కదా, తిరిగి మళ్ళీ వెళ్ళాలనుకోడు. ఎవడున్నాయి ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చినట్టు మళ్ళీ వెళ్ళాలనుకోడు. ఆ చేదు అనుభవాలు గుర్తుకొస్తూ ఉంటాయి, ఆ పీడకల్లో అతనికి. దీంతో ఏమవుతుందంటే మానసికంగా నలిగిపోతూ ఉంటాడు. అసలే అతనికి చిత్తచాంచల్యం ఉంది, పైత్యం ఉంది, దాన్ని మందులు వాడుతున్నాడని అంటారు. ఇలాంటప్పుడు ఇంకా పిచ్చెక్కిపోద్ది. ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియదు. అజయ్ అంటున్నాడు చూడు. మొన్న కూడా ఇంకేం రాదు. నిజంగా అతను మాట్లాడాలనుకున్నా మాట్లాడలేడు. మొన్న ప్రెస్ మీట్లో స్క్రిప్ట్ 10 సార్లు చూసుకుంటున్నాడు. అతను నువ్వు నిలబడి ప్రశ్న ఎదుర్కోలేని వాడివి, నీ వెనకాల ఎవడో ఒకటి ప్రాంప్టింగ్ లేకుండా మాట్లాడలేని వాడివి, నీకు డబ్బు, దశకం, దుర్మార్గం, హత్యలు, మానవంగాలు ఇలాంటి వాటికి నువ్వు పనికొస్తావు. ప్రజా పరిపాలనకి, ప్రజానాయకుడికి నీకు అర్హత లేదు. పైగా నువ్వు వెనుపోటు దినం, నీ బాబు ఇచ్చినట్టు ప్రజలకి నన్ను అన్యాయం చేశారు, వెనుపోటు పొడిచారని ప్రజల మీద అనొచ్చా? తప్పు కదా. సరే అన్నావు, నువ్వు నిలబడ్డావా? వీళ్ళందరినీ ఎదరు చేసి నువ్వు పోయావు. వీళ్ళందరూ ఈ థియేటర్ వెనక్కి తిరిగి చూసుకుంటే కనపడలేదు. నువ్వు ఏదో సినిమాలో నీ వెనకాల ఉన్నాడు కదా హీరో అనుకుని పరిగెడతారు. ఆడు దాక్కుంటే ఏమవుద్ది? వాళ్ళు ఎరగొట్టి పంపిస్తారు. అలాగే అంబర్ రాంబాబు వాళ్ళు నువ్వు ఉన్నామన్నా ఎగుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు కేసులు తగులుకున్నాయి వాళ్ళకి. వాళ్ళు వారాక్షన్ చేస్తే పోయిన వాళ్ళు పోయారు చాలామంది. ఎన్నికల ముందు కొంతమంది పోయారు. ఎన్నికల 2 ఏళ్ళ ముందు, 6 నెలల ముందు, ఎన్నికలప్పుడు, ఎన్నికలు అయిన తర్వాత చాలామంది పోయారు. పోయిన వాళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలింది నీ దగ్గర. కిలమిక్కిన తెప్పేళాలు, ఊడగొట్టిన మంచం గోళ్ళు, మూతలు లేని మరసింబులు, వంగిపోయిన చెంచాలు ఇవన్నీ ఉన్నాయి నీ దగ్గర. వాటిని జాగ్రత్తగా సరి చేసుకుని, కిలమిక్కిన తెప్పేళాలు చింతపండు వేసి తోముకుని, ఊడగొట్టిన మంచం గోళ్ళు జాగ్రత్తగా బిగించుకుని ఇవన్నీ సరి చేసుకోవడానికి నీకు 2 ఏళ్ళు పడుతుంది. మామూలుగానే ప్రజల్ని ఇవన్నీ ఏ కీలుకా కీలు ఓడదీసేశారు, ఏ గోరుకా గోరు ఒలిచేశారు. ఇవన్నీ సరి చేసుకుని జాగ్రత్తగా మళ్ళీ వచ్చి ప్రజల విశ్వాసాన్ని పొంది వాళ్ళని నమ్మించి మళ్ళీ మోసం చేస్తాను. అయినా సరే నమ్మించి జాగ్రత్తగానే నువ్వు చేసిన తప్పులు పశ్చాత్తాపము, పరివర్తన అవన్నీ తెచ్చుకుని ఏదైనా శిక్ష పడితే అనుభవించి నీ యథావిధిగా నీ డ్రామాలో నీ ఇంట్లో వాళ్ళు గట్ట వచ్చేస్తారు కదా, అన్నీ వేసి మళ్ళీ ఓట్లు అడుక్కుంటే ప్రజలకైనా ప్రజలు డైనమిక్గా ఉంటారు, మారుతూ ఉంటారు, ఏదైనా పని జరుగును. కానీ నువ్వు వాళ్ళు ఆల్రెడీ నీ పరిపాలన భయభ్రాంతులు గురి చేసావు. వాళ్ళు బెంబులు ఎత్తిపోయి బాబోయ్ నల్లిపోయేలా చేసావు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ అనిపించేస్తున్నావు వాళ్ళని. 2 పాయింట్ పోసి వస్తారు, ఇంకా దారుణంగా ఉంటుంది. నా మొహం అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఇంత అయిపోద్ది అన్నాను. అప్పుడు ఇంత ఉన్నాయి కూరలు, ఇప్పుడు ఇంత కూరలు ఉంటాయి నాకు. ఇంకా వెళ్ళిపోవరు వాళ్ళు. అంటే నీకు 5 ఏళ్ళు దూరం పెట్టారు నిన్ను.
నువ్వు మళ్ళీ వచ్చి మాట్లాడితే ఇంకో 5 ఏళ్ళు దూరం పెట్టేశారు. అంటే ఇప్పటికే నువ్వు ఎప్పుడైతే రౌడీని గట్రా పరామర్శలు చేసావో ఇంకో 5 ఏళ్ళు రాసేసారు నీకు, బాబు ఇంకో 5 ఏళ్ళు ఇద్దరు బాబు అని. అంటే సార్ ఇప్పటికే ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటే ప్రజా సమస్యల పట్ల ఆయనకి చిత్తశుద్ధి లేదు. అలాగే ఇలా కార్యక్రమాలకి పిలుపునివ్వడం, కార్యకర్తలను లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళ నాయకులను పంపించడం, తీరా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి వెళ్ళి బెంగళూరులో కూర్చోవడం, అసలు ఎందుకు ఈ అదే విధంగా? నువ్వు సరే నువ్వు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యేగా నీ బాధ్యత నెరవేర్చాలి కదా. నీకు ఇచ్చిన ఎమ్మెల్యే నువ్వు నిర్వర్తించలేనప్పుడు నీకు అనవసరంగా ముఖ్యమంత్రి ఇచ్చావు, నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చావు, మళ్ళీ కింద నుంచి ఇప్పుడు వైకుంఠపాళి అన్నారు చంద్రబాబు గారు మొన్న, నువ్వు చివరి కంటే మళ్ళీ కిందకు వచ్చేసావు. అప్పుడు మళ్ళీ వేయాలి కదా, అష్టాచమ్మ వేసుకుని మళ్ళీ జాయిగా ఎక్కాలి. మళ్ళీ ఎక్కడో మానేసేసి నేను ఇక్కడే ఉంటాను, నేను మాత్రం పైకి పంట అయిపోవాలి నాకంటే ఎలా కుదురుద్ది నీకు? కాబట్టి ఆ పార్టీ కథ ముగిసింది, ఆల్రెడీ ముగిసింది. ఇప్పుడు డ్రామా అయిపోయిన తర్వాత కూడా ఇంకా మైక్లో పాటలు కట్ట వస్తాయి కదా, అది జరుగుతుంది అంతే. డ్రామా అయిపోయిన తర్వాత అవన్నీ ఇప్పేటప్పుడు ఇంకొంచెం పాటలు అవి ఉంటాయి కదా, మనిషి మసులుతారు కదా. ఇప్పుడు డ్రామా అయిపోయిన వెంటనే ఒకేసారి మాయమైపోతుంది కదా, స్టేజీ తెరలో ఆ కట్టిన సెట్టింగ్లన్నీ అవన్నీ ఇప్పుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్కళ్ళు జనం అంతా వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఇప్పుకుంటూ ఉంటారు కదా, అదే జరుగుతుంది అక్కడ. ఎందుకంటే అసలు శిశలో వెన్నుపోటుదాడు అతనే కాబట్టి ఆ పార్టీ శ్రేణులు కూడా అతను లాంటి మనస్తత్వం ఉన్న, అచ్చం అతనిలాగే పైశాచిక మనస్తత్వం ఉన్న, అతను లాంటి వికృత స్వరూపం వికృత మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రం అతను కూడా ఉంటారు. వాళ్ళు రాజ్యాధికారానికి వాళ్ళు సరిపోరు. అంటే నిన్న కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు, దీనిలో వాస్తవం ఎంత ఉందంటారు? అనూహ్య స్పందన ఎక్కడొచ్చింది? వాళ్ళందరూ నిస్తేజంగా ఉండి జేబులు ఖాళీగా ఉండి ఎవడేమి పోతాడా అని చూసి వాళ్ళందరికీ పోసి ఉంటారు, వాళ్ళు వచ్చి ఉంటారు బయటికి. వాళ్ళ బ్యాచ్ ప్రజలందరూ బెంబేలు ఎత్తిపోతారు వీళ్ళు పేరు చెప్తాను. ఎందుకంటే వీళ్ళ గుంపు ఎక్కడ ఉందంటే కరెక్ట్గా వాళ్ళ జేబులో కొట్టేస్తారు వీళ్ళు. ఆ పార్టీ నాయకులు ఎవడో పర్సలు గట్ట కారులో పడేసుకెళ్తారు జనంలోకి, వెళ్ళేరోకి డబ్బులు దొబ్బేస్తారు. ఆ ఏకంగా సరి మీద గాజులు దొబ్బేశారు, ఉంగరం దొబ్బేశారు కదా. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ పిక్ పాకెటర్స్ అందరూ ఉంటారు అందులో. అది చేరు వాళ్ళే చేస్తారో లేకపోతే ఎవరిని దూరిపోతారో తెలియదు కానీ వీళ్ళ మీటింగులు వీళ్ళ గుంపులో మాత్రం ఎక్కువ జరుగుతాయి. టీడీపీలో గట్రా ఎక్కువ జరగవాయి. రీసెంట్గా మనం గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మిర్చి బస్తాలు మాయమైపోయాయి. మిర్చి బస్తాలు వీళ్ళందరూ కూడా ఏది దొరికితే పట్టిపోయి రకం అండి. అలాంటి గ్యాంగుల్లో ఇతను ప్రోత్సహిస్తాడు. వాళ్ళకి ఆరాధ్య దైవం ఇతను. కాబట్టి ఏమైనా కానీ అతను ఏదో మొదలెడతాడు. వాళ్ళందరూ బయటకు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి తలిపేసుకుంటాడు. అది బయట ఇప్పుడు జూలోకి వెళ్ళిన తర్వాత సింహాలు గట్ట తిరుగుతూ ఉంటాయి, పుల్లే తిరుగుతూ ఉంటాయి. అది ముందు తోసేసి తలిపేసేస్తే ఏం చేస్తారు పాప, అలా చేస్తాడు. వాళ్ళ క్యాటర్ అందరు నేను వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూసినప్పుడు అంబటి రాంబాబు అవసరమైన ఉందా పాపం, నేను వెళ్ళాడు నేను వెళ్తాన్నాడు, ఓయ్ 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 అన్నారు. అడుగు మనం తీసుకెళ్తున్నారు. పోనీ తీసుకెళ్ళి వెంటనే వదిలేస్తారా? ఏ కేసు పెడతారో మళ్ళీ ఇంకోటి, ఈ రాష్ట్రం అంతా తిప్పుతారేమో బెంగ వచ్చేద్దాం. ఇప్పుడు అతను కనపడతలేదంట, నోటి చేద్దామంటే అతను ఆచూకీ లేదంటున్నారు. అతనికి ఎంతకారం పట్టింది? ఇది పరిస్థితి. అతను జగన్ నమ్ముకుంటే మామూలుగా నేను నమ్ముకుంటే నట్టేట ముంచుతూ ఉంటాడు. ఇతను దగ్గరుండి పాతాళాలను ముంచేస్తాడు. అతను ఇంక మళ్ళీ బయటికి రాలేడు. నట్టేట్లో మునిగినా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇతను నమ్ముకుంటే మాత్రం ఇక ఎప్పటికీ బయటికి రాలేడు. అది పరిస్థితి. Right, sir. Thank you so much. Please subscribe to Leo News for more videos.